సో లెట్స్ ఆస్క్ శ్రీకాంత్ ద డౌట్స్ ఐ హావ్ వైల్ వి వాక్. ఐఎన్ఆర్ పేర్స్ లో ఏమో వాల్యూమ్ లీగల్, సో మేజర్ ప్లేయర్స్ లోనేమో మనం ట్రేడ్ చేయలేము, అది ఇల్లీగల్. మరి ఎందుకు ఇల్లీగల్? ఓకే, లెట్ మీ ఆన్సర్ దిస్. ఇక్కడ ఏంటంటే ఇండియన్ స్టాక్ మార్కెట్లో మనం ట్రేడింగ్ చేసేటప్పుడు ఎక్కడైనా చూడండి మీరు విన్నింగ్ రేట్ సక్సెస్ రేట్ చూసుకుంటే 95% వరకు అసలు ఆ విన్నింగ్ రేట్ అనేది లేదు మనకి. సో అదే ఫారెక్స్ మార్కెట్లో కూడా జరుగుతుంది. కంపేర్ టు ఇండియన్ మార్కెట్, ఫారెక్స్ మార్కెట్లో బెటర్ విన్నింగ్ రేట్ ఉన్నప్పటికీ ఇల్లీగల్. ఎందుకంటే మనం ట్రేడ్ చేసే పేర్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో వేరే కంట్రీ యొక్క పేర్స్, మేజర్ పేర్స్ ఉన్నాయి. సో మనం ఇక్కడ ఐఎన్ఆర్తో మనం ట్రేడ్ చేస్తాం. ఇక్కడ ట్రేడ్ చేసే మనీ లాస్ అవుతున్నాం. లాస్ అయితే ఇండియన్ గవర్నమెంట్కి ఎలాంటి లాభం లేదు. సో దీనివల్ల ఎకనామీ కూడా వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇది ఒక మేజర్ రీజన్ అని చెప్పుకోవచ్చు. 1999లో మనకి ఫీమా యాక్ట్ ఆర్బీఐ తీయడం జరిగిందన్న. సో ఈ ఫీమా యాక్ట్ ఏం చేస్తుందంటే మనం సపోజ్ గా ఫారెక్స్ మార్కెట్ లో ట్రేడ్ చేస్తే వీ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ పెనాల్టీస్ కానీ కొన్ని ఇయర్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంది ఫారెక్స్ లో ట్రేడ్ చేస్తే. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే మనకి ఇండియన్ మార్కెట్ లో ట్రేడ్ చేయాలనుకో మనకి సెబీ రిజిస్టర్డ్ యాప్స్ ఉన్నాయి, లైక్ గ్రో యాప్ కానీ, జీరో ద ఏంజల్ బ్రోకర్స్, ఇవన్నీ ఏంటంటే సెబీ రిజిస్టర్డ్ యాప్స్. ఇందులో మనకి ఏం ప్రాబ్లం వచ్చినా మనకి పైన సెబీ అనేది ఉంది. సో ఏం ప్రాబ్లం వచ్చినా కానీ అక్కడ ఆన్సర్ దొరుకుతుంది. బట్ వెన్ కమ్స్ టు ఫారెక్స్ మార్కెట్, ఇది డీసెంట్రలైజ్డ్ మార్కెట్. దీనికి ఏంటంటే ఇండియన్ మార్కెట్ నుంచి ఎలాంటి ఒక ఎక్స్చేంజ్ అనేది లేదు. సో ఈ మేజర్ పేర్స్తో ట్రేడ్ చేస్తే ఇంకోటి ఏంటంటే సపోజ్ నేను ఒక ఎక్స్ అమౌంట్ తోటి ఒక 10 lakhs రూపీస్ తోటి ట్రేడ్ చేశాను అనుకోండి, ఏదో ఒక బ్రోకర్లో పెట్టి ట్రేడ్ చేశాను అనుకోండి. ఆ బ్రోకర్ మనకి ఏంటంటే బ్లాక్ చేసేసినా ఏం చేసేసినా కానీ, సపోజ్గా అక్కడి నుంచి ఏమైనా విత్డ్రా డిపాజిట్ ప్రాబ్లం వచ్చినా కానీ ప్రాపర్ ఆన్సర్ రాలేదనుకో మనం ఎవరిని కంప్లైంట్ చేయలేం. సో దీనివల్ల కూడా మనం ఏంటంటే లాస్ అవ్వాల్సి వస్తుంది అనమాట. సో ఇండియాలో మాత్రం ఇది కూడా ఒక రీజన్ అనమాట.